మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగనే హైదరాబాద్లో మరి ఈసీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి బక్షిగూడ అనే ప్రాంతంలో ఉన్న దేవుని సంఘము ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం తరపున కూడా మీకు అందరికీ శుభములు తెలియజేయమని కోరినారు. కాబట్టి వారి తరపున కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. రాత్రి సాక్ష్యము పంచుకోక మునుపు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుంటాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. తెలుగులో పాత నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 552 పాత నిబంధన గ్రంథము ప్రొవర్బ్స్ చాప్టర్ 29 verse 1 29వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. బిగ్గరగా చదవండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మరలా ఒకసారి, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో హెర్మోన్లో మీరు మాకు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రాలు. దినమంతా నీ మందిరావరణంలో నీ పనుల్లో నిన్ను సేవించే దాని కొరకై మీరు మాకు ఇచ్చిన ఇట్టి ఆధిక్యతలన్నిటి కొరకై స్తోత్రాలు. ఉదయం నుండి మీ సన్నిధిని మాతో కూడా ఉంచినారు ప్రభు. మరి అలాగున మధ్యాహ్నం సువార్త, ఉదయం ఆరాధన, మధ్యాహ్నం సువార్త, తిరిగి సాయంకాల సమయంలో ప్రభు మరి దండకారణ్యము, ప్రభు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించేదాని కొరకు కూడా సహాయపడి తిరిగి మరలా నీ ప్రజలంగా నీ మందిరావరణంలో చేరి వచ్చేటకు మాకు ఇచ్చినట్టు కృపను బట్టి స్తోత్రాలు. అలసిపోయిన మా దేహంలో కావాల్సిన విశ్రాంతిని, పునరుద్ధాన శక్తి, బలములను మీరు అనుగ్రహించండి. కనిపించినటువంటి చీకటి అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం అంతటి నుంచి మీరు విడిపించండి. కొంత సమయము సాక్ష్యం ద్వారా నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. అవసరమైన తలంపులు, మాటలను దయచేయండి. తద్వారా నీ ప్రజల యొక్క ఆత్మీయ జీవితంలో క్షేమం కలిగించినట్లుగా కృప దయచేయమని నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మీ యొక్క రక్తం చేత శుద్ధీకరించి మీ ఆత్మ ద్వారా, మీ మాటల ద్వారా నింపి వాడుకొనమని కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, శత్రు కార్యం లయపరచమని, మా మీద మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ సన్నిధిని మా అందరితో కూడా ఉంచమని కోరుతూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా సాక్ష్యాన్ని ప్రారంభించేదానికంటే మునుపుగా మా తల్లిదండ్రుల గురించి కూడా కొంత చెప్పవలసి ఉంటుంది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా హైందవ కుటుంబంలో జన్మించినారు. మాది తెలంగాణ ప్రాంతము. వారు ఇద్దరు కూడా హైందవుల కుటుంబంలో వారు జన్మించినారు. వారి వివాహం అయిపోయింది. తర్వాత మొదటి కుమారుడు వివాహం అయిన తర్వాత మొట్టమొదటిగా వారికి కుమారుడు పుట్టి ఒక 2-3 నెలలు బ్రతికి చనిపోయినాడు. తర్వాత 7వ నెలలో 2వ గర్భము మా తల్లి ధరించినప్పుడు 7వ నెలలో అది కూడా అబార్షన్ అయిపోయింది. అది కూడా కుమారుడే. ఆ తర్వాత డాక్టర్స్కి చూపిస్తే పిల్లలు పుట్టరు అని చెప్పినారు. ఒకవేళ పుట్టినా చనిపోతారు అని చెప్పినారు. కాబట్టి మా తల్లిదండ్రులు ఏం చేసినారంటే ఇంకా పిల్లలు పుట్టరు అని రకరకాల ప్రయత్నాలు వారు చేసినారు. హాస్పిటల్స్కి వెళ్ళడము, లేదంటే మందులు వాడడము. ఆ తర్వాత రకరకాల హైందవులు కాబట్టి ఎవరు ఏది చెబితే అది, ఇంకా ఏ గుడికి వెళ్ళాలంటే, ఏ తీర్థయాత్రలకు వెళ్ళి రావాలంటే, ఏ నోములు నోయాలి అని అంటే అలాగనే చెప్పిన ప్రతీది కూడా వారు చేయడం ప్రారంభించినారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయి, సరే ఇలాగనున్నటువంటి సమయంలో వారు ఒక దినాన ఒక ప్రాంతానికి వెళ్ళి మరలా తిరిగి వస్తున్నారు. వస్తూ ఉంటున్నటువంటి ఆ సందర్భంలో హెబ్రోన్ దగ్గరే రామ్నగర్ అనేటటువంటి ప్రాంతం ఉంది. హెబ్రోన్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ఒక సేవకుడు గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి స్వస్థత కూడికలు ఏర్పాటు చేసినాడు. కాబట్టి వస్తూ ఏంటి ఇంత జనం ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆ మార్గంలో వస్తూ ఆ గ్రౌండ్స్ వైపు వెళ్ళినారు.
అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ, మరి మీకు ఎవరికైనా స్వస్థత కావాలి అని అంటే మీరు చేతులు ఎత్తుంచండి, లేదంటే మీకు ఎక్కడ నొప్పిగా ఉందో లేదంటే ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి, మేము ప్రార్థన చేస్తాము అని ఇలాగున సేవకుడు చెప్తా ఉన్నాడు. సేవకుడు చెప్తా ఉంటే మా తల్లిదండ్రులు అనుకున్నారు ఇదంతా కూడా నాటకమే, వారు డబ్బులు ఇచ్చి అలాగున నాటకం ఆడిస్తారు, మాకు బాగైందని చెప్తే అందరూ యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు, కాబట్టి ఇదంతా కూడా నాటకమే అని వారి మనసులో అనుకుంటా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందనంటే ఆ సేవకుడు ఒక మాట చెప్పినాడు. ఏంటనంటే, ఇక్కడ మీ మధ్యలో ఒక ముసలావిడ ఉంది, ఆమె పక్షవాతంతో ఉంది, ఆమెను స్టేజీ దగ్గరికి తీసుకొని రండి అని చెప్పినాడు. కాబట్టి మా తల్లిదండ్రులు అనుకున్నారు ముసలోళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు, ముసలోళ్ళు కూడా మరి వారు నాటకాలు ఆడుతూ ఉంటారు, పక్షవాతం వచ్చినట్టుగా ఇప్పుడు ఆమె నటిస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఆయన ఏదో ప్రార్థన చేస్తాడు, బాగైపోయింది అని ఆమె చూపించుకుంటుంది, ఇదంతా కూడా నాటకము అని అనుకుంటా ఉన్నారు. అనుకుంటున్న సమయంలో ఆ ముసలావిడ స్టేజ్ దగ్గరికి వెళ్ళింది, ఆ సేవకుడు ప్రార్థన చేసినాడు, స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత ఆ ముసలావిడను క్రిందికి తీసుకొని వస్తూ ఉన్నారు. అంతకు ముందేమో ఆ ముసలావిడను ఏం చేశారంటే ఒక 4 మనుషులు స్టేజ్ వరకు మోసుకొని పోయినారు. వచ్చేటప్పుడు ఆమెనే స్వయంగా నడుచుకుంటూ, మరి కర్ర లేకుండా ఎలాంటి సహాయం లేకుండా చేతులు పైకెత్తి నడుచుకుంటూ ఆ మధ్యలో వస్తూ ఉంటుండగా మా తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఈమె కూడా నాటకం ఆడుతుంది అని అనుకుంటా ఉన్నారు. అయితే ఎప్పుడైతే సమీపంగా ఆమె వచ్చిందో, మా తల్లిదండ్రుల దగ్గరికి కనపడే అంత దూరంలో ఆమె వచ్చిందో ఒక్కసారిగా ఆశ్చర్యపోయినారు. కారణం ఏంటిదనంటే ఆ ముసలావిడ మా ఇంటి పక్కన ఉండే ఆవిడంట. ఆ ముసలావిడ మా ఇంటి పక్కన ఉండే ఆవిడ. దాదాపు 8 సంవత్సరాల నుండి ఆమె పక్షవాతంతో బాధపడుతుంది. రోజు మా తల్లిదండ్రులు ఆమెను చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరో చెప్పినారు అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, స్వస్థతలు అవుతాయంట, తీసుకొని రండి అని అంటే ఆ ముసలావిడని తీసుకొని వెళ్ళినారు. అక్కడ వాళ్ళు స్వస్థత చూసి ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోయి యేసు ప్రభులో ఏదో శక్తి ఉంది, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి ఈ ముసలావిడ బాగుపడింది అని అంటే యేసు ప్రభులో ఏదో శక్తి ఉంది, కాబట్టి మాకు కూడా పిల్లలు లేరు కదా, మాకు కూడా పిల్లలు అనుగ్రహించు అని ఒక చిన్న విశ్వాసం వారిలో ప్రారంభమైంది. కాబట్టి అలాగున మా తల్లికి తెలియకుండా మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారు ఇద్దరు మెల్లిగా ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు మెల్లిగా ఇంట్లో పూజలు చేయడము లేదంటే వ్రతాలు చేయడం ఇవి మెల్లిమెల్లిగా మానేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అట్లా హృదయంలోనే వారు ఏదో వచ్చిరాని మాటలతో మాకు పిల్లలు లేరు, యేసు ప్రభువా నువ్వు శక్తిమంతుడవు, మరి మా ఇంటి పక్కన ముసలావిడని బాగు చేసినావు, మాకు కూడా పిల్లలి అని అట్లా వచ్చిరాని మాటలతో విశ్వాసంతో వారు ప్రార్థన చేయడం ప్రారంభించినారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఇప్పుడు మహిమలో ఉన్నాడు దేవుని సేవకులు నెహెమ్యా అంకుల్, మీకు చాలామందికి తెలుసు అనుకుంటా. నెహెమ్యా గారు అప్పుడు అక్కడ సేవకుడుగా ఉండి ఇట్లాగే మనం మధ్యాహ్నము సువార్తకి వెళ్ళొచ్చాం కదా, ఆ రోజు ఆదివారం అయిపోయిన తర్వాత అందరినీ తీసుకొని సువార్తకు వచ్చి మా వీధుల్లోకి వచ్చినప్పుడు ఇక్కడే సమీపంలో ప్రార్థనా మందిరం ఉంది, రండి సేవకులు ఉంటారు, ప్రార్థన చేస్తారు, మీకు రావాలనిపిస్తే రండి అని ఇట్లాగే మనం ఎట్లాగ ఆహ్వానం ఇస్తామో వాళ్ళు కూడా ఆహ్వానం ఇచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేసినారంటే, సరే యేసు ప్రభునందు చిన్నగా విశ్వాసం ఉంచుతున్నాం కదా, మరి చర్చికి కూడా వెళ్దాము అని అనుకొని అప్పుడు మన హెబ్రోను సహవాసానికి వెళ్ళడం ప్రారంభించినారు. అక్కడ రక్షించబడినారు, బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలు కావాలి అనేటటువంటి కోరిక ఇంకా వాళ్ళలో ఉన్న కారణం చేత ఒక దినాన మా తల్లిగారు కూడా హన్నాను గురించినటువంటి వాక్యం విని, ప్రభువా నాకు కుమారుని ఇస్తే నీకు ఇచ్చేస్తా, నా కుమారుని ఇస్తే నీకు ఇచ్చేస్తా అని ప్రార్థన మార్చింది. హన్నా లాగానే నాకు కావాలి అని ప్రార్థన చేసింది. కానీ వాక్యం విన్నప్పుడు ఏం చేసింది, ప్రభువా నా కుమారుని ఇస్తే నీకు ఇస్తాను అని అలాగన ప్రార్థన చేయగానే దేవుడు వారిని ప్రేమించి ఒక కుమారుని ఇచ్చినాడు. అయితే అంతకుముందు హైందవులుగా ఉన్నారు, అన్ని రకాలైనటువంటి పూజలు అన్ని రకాలైనటువంటి వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు కనుక ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినారో విగ్రహాలు తీసివేయడము, తర్వాత చర్చికి వెళ్ళడము ఇవన్నీ మా బంధువులకు తెలిసి వాళ్ళు వెళ్ళేసినారు. ఇంకా మా ఇంట్లోకి ఎప్పుడు కూడా మీరు రావద్దు, మేము ఏ ఫంక్షన్స్ చేసుకున్నా మీరు రావద్దు, మేము ఏ వ్రతాలు పూజలు చేసుకున్నా మీరు రావద్దు అని
భయంకరంగా వారిని హింసించినారు. అయినా కూడా ప్రభు కొరకు వారు ధైర్యంగా నిలవబడి, పర్వాలేదు మాకు ప్రభువే కావాలి, నాకు దేవుడే కావాలి అని చెప్పి వారందరినీ కూడా వదులుకున్నారు. అయితే ఆ సమయంలో ఇంకా వీళ్ళకి ఎట్లా పిల్లలు పుడతారో చూస్తాము, తక్కువ జాతిలోనికి వెళ్ళిపోయినారు, లేదంటే తక్కువ కులంలోనికి వెళ్ళిపోయినారు అని ఇలాగున మాటలు చెప్పడము వారు ఎన్నో ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా వారు ప్రభువుని గురించి అనుభవించినారు గనక, ఆయన గొప్పతనము, ఆయన ప్రేమ, ఆయన యొక్క రక్షణను అనుభవించినారు కనుక ఇంకా వారు వదిలిపెట్టలేదు. సరే, గర్భం ధరించింది, కుమారుడు పుట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అన్యులందరూ, మా బంధువులందరూ వచ్చి వీళ్ళు ప్రభువును నమ్ముకున్నారు గనక వీళ్ళకి ఎవరు పుట్టినారంటే ప్రభువే పుట్టినాడు, వీళ్ళకి ప్రభువు పుట్టినాడు, ప్రభు 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 అని పిలవడం ప్రారంభించినారు అన్యులు, బంధువులు. కాబట్టి ఆ పేరు మీద ఏం చేసినారనంటే ప్రభుదాస్గా పెట్టేసినారు. ఇప్పుడు నేను మీ ముందు కనపడతా ఉన్నాను. ఆ తర్వాత మరలా దేవుడు 2 కుమారులను ఇచ్చినాడు. సరే, ఇది మా తల్లిదండ్రుల యొక్క చరిత్ర. నేను క్రైస్తవ కుటుంబంలోనే, హెబ్రోను సహవాసంలోనే పుట్టి పెరగడం కూడా జరిగింది. హెబ్రోన్ సహవాసం అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి క్రమానికి చాలా కష్టం తట్టుకోవడం. ఉదయాన్నే లేవాలా, లేచి ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలి, తప్పించుకునే మార్గమే లేదు. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్, తర్వాత ప్రతి కూడికకు వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలా, ఆదివారం సాయంత్రం సువార్త కూడికకు వెళ్ళాలా, సంఘ ప్రార్థన, బైబిల్ పఠనము, ఉపవాస ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, సువార్తలు, VBS, సండే స్కూల్, ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అన్ని కూడికలకు వెళ్తుండేవాళ్ళం. కొన్నిసార్లు మేము రాము అని కొంచెం పెద్దగా అయినాక మేము మారం చేసి రాకుండా ఇంట్లో ఉండేదాని కొరకు ప్రయత్నం చేస్తే మా డాడీ ఒక గొడ్డు నీడ్చుకొని వెళ్ళిపోయేవాడు. ఇంకా మాకు చేతుల్లో బైబిల్ ఉందా లేదా తెలియదు, అది ఎక్కడో పడిపోయి ఉంటుంది, కాళ్ళకు చెప్పులు ఉన్నాయా లేదా ఎక్కడో రోడ్డు మీద ఈడ్చుకొని పోయి ఉంటాడు. కాబట్టి అట్లా దేవుని మందిరానికి అలవాటు చేస్తున్నారు. కాబట్టి చిన్నతనం నుండే ఇలాంటి వాతావరణంలో పెంచబడినాం. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యమును నేర్చుకున్నాము, ఖండిత వాక్యాలు, ఆ తర్వాత పాటలు, సండే స్కూల్లో, తర్వాత పాటలు. ఇలాగున దేవుని మందిరంలో ప్రభుదాస్ అంటే ఒక మంచి పిల్లవాడు. కాబట్టి ఖండిత వాక్యాలు చెప్పమన్నా, పాటలు పాడమన్నా వీటన్నిటిలో కూడా ఫస్ట్ ఉండేవాళ్ళు. అలాగనే స్కూల్లో కూడా అన్నిట్లో ఫస్ట్ ఉండేవాళ్ళు, చదువుల్లో మరి ప్రాముఖ్యంగా. కాబట్టి చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకు అలాగనే వస్తూ ఉండేది. కాబట్టి అందరూ బాగా చదువుతాడు, మంచి పిల్లోడు, సండే స్కూల్లో బాగుంటాడు, చర్చిలో బాగుంటాడు అని అందరూ కూడా ఒక మంచి అబ్బాయి అన్నట్టుగా ప్రభుదాస్ని ఊహించుకున్నారు. కానీ వాస్తవికమైన జీవితం ఏంటిదనంటే, మందిరంలో ఉన్నట్టుగా ఇంట్లో ఉండను, ఇంట్లో ఉన్నట్టుగా స్కూల్లో ఉండను. మందిరంలో ప్రభుదాస్ అంటే భక్తిపరుడు, ఇంట్లో తల్లిదండ్రులను విసిగిస్తాను. తర్వాత స్కూల్లోకి వెళ్తే ఇంకా తల్లిదండ్రులు లేరు, సండే స్కూల్ లేదు, మందిరం లేదు, ఎవరు లేరు. ఇంకా నాకు ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఇందాక కూడా నేను అక్కడ చెప్పినాను, చిన్నప్పటి నుంచే భయంకరమైనటువంటి బూతులు నేర్చుకున్నాను. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి. కాబట్టి ఏది చెప్తే అది జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉండేది. కాబట్టి ఏం చేసేవాళ్ళనంటే, మా ఫ్రెండ్స్ కొట్లాడుకునేవాళ్ళు. ఏదో ఒక చిన్న గొడవ వారి మధ్యలో వచ్చేది, వారు కొట్లాడుకొని ఫస్ట్ పరిగెత్తుకొని వస్తాడు ఒకడు నా దగ్గరికి వచ్చి, అరే వాడిని తిట్టరా అని అంటే భయంకరంగా తిట్టేవాడిని. అలాగకుండా భయంకరమైనటువంటి బూతులు, దొంగతనము, మోసము, కపటము, వేషధారణ, అబద్ధములు, ఇలాగున భయంకరమైనటువంటి పాపపు అలవాట్లన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి. అవి స్కూల్ వరకు. మరలా ఇంటికి వెళ్తే చాలా మంచివాడు, భక్తిపరుడు, స్కూల్లో మంచివాడు అన్నట్టుగా ఇంటి దగ్గర ఉండేది. ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి, అంకుల్ మీ అబ్బాయి ఈరోజు నన్ను తిట్టాడు అంకుల్, ఇట్లా చేశాడు అంకుల్, అట్లా చేశాడు అంకుల్ అంటే నమ్మేవాళ్ళు కూడా కాదు మా తల్లిదండ్రులు. లేదు మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని చెప్పి వాడినే తిట్టి పంపించేవారు. అలాగని ఉండేది. అంత భక్తిగా పెంచినారు. కాబట్టి 2 రకాలైనటువంటి జీవితాలు చిన్నతనం నుండి అలాగున పెరుగుతూ మరి 10th క్లాస్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాము. అప్పుడు 11 పేపర్లు ఉండేవి, ఇప్పుడు తగ్గించినారు కరోనా తర్వాత. అప్పుడు 11 పేపర్లు ఉండేవి. అయితే సైన్స్కి కూడా 2 పేపర్లు ఉండేవి, ఒకటి ఫిజిక్స్, ఒకటి బయాలజీ అని ఉండేది. కాబట్టి ఈ ఫిజిక్స్ ఎగ్జాము రాయడానికి వెళ్ళినాం. నాకేమో బయాలజీ రాదు, ఏమంటారు జీవశాస్త్రం కదా, జీవశాస్త్రము నాకు అది నేర్చుకోవాలి, చదవాలి, దాని గురించి మంచిగా రాయాలి అని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కేవలము ఫిజిక్స్ మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళేవాను.
అలాగున ఆ దినాన్ని ఏం జరిగిందనంటే వేరే చోట వేరే స్కూల్లో సెంటర్ పడింది. ఎగ్జామ్ రాయడానికి అక్కడికి వెళ్ళినాం. ఆ స్కూల్ ఎదురుగానే ఒక గుడి ఉంది. ఆ గుడి ఎదురుగా మేము కూర్చొని చదువుకున్న తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ బెల్ కొడతారో మేము స్కూల్లోకి వెళ్ళి రాసేవాళ్ళం. నాతో పాటు మా స్నేహితులు కూడా చాలామంది ఆ స్కూల్లో సెంటర్ పడింది. సరే, ఆ ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు వాళ్ళు ఏం చేశారనంటే గుడి బయట కాకుండా గుడి లోపల చదువుకుంటామని వెళ్ళిపోయినారు. నేనేమో బయటే ఉన్నాను. మనకు గుడిలోకి వెళ్ళొద్దు, ప్రసాదాలు తినొద్దు, ఇవన్నీ కూడా విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని ఇవన్నీ కూడా చిన్నతనం నుండే నేర్పించినారు. కాబట్టి ఇంక నేను గుడి బయటే ఉన్నాను. బెల్లు మోగింది. మా ఫ్రెండ్స్ ఇంకా రావట్లేదు. 3 బెల్లులు కొడతారు. ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్. కాబట్టి ఫస్ట్ బెల్లుకి అంతా సర్దుకొని రెడీగా ఉండాలా. సెకండ్ బెల్లు కొట్టగానే లోపలికి వెళ్ళిపోవాలా. 3వ బెల్లుకి ఎగ్జాము ప్రారంభం అవుతుంది. కాబట్టి అలాగుంది అక్కడ సిస్టమ్. మొదటి బెల్లు కొట్టినారు, ఇంకా మా స్నేహితులు రావట్లేదు. 2వ బెల్లు కూడా కొట్టేసినారు, ఇంకా రావట్లేదు. అందుకని నేనేం చేసినానంటే పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయినాను. వాళ్ళు ఎక్కడున్నారో అనుకుంటూ ఆ చుట్టూ ఆ గుడి ప్రాకార ఆవరణం అంతా కూడా ఆ చుట్టూ తిరిగేసి వాళ్ళని త్వరగా నేను హడావిడి చేసి వారిని త్వరగా రమ్మని తొందరపెట్టి ఎగ్జామ్ హాల్లోకి తీసుకొని వచ్చినాను. అయిపోయింది, ఎగ్జామ్ ప్రారంభమైంది. కొంత సమయం కాగానే సిగ్నేచర్ పెట్టాలి. అటెండెన్స్ నేను ప్రజెంట్ అని చెప్పడానికి సిగ్నేచర్ పెట్టాలి. దాంట్లో చిన్న తేడా వచ్చింది. నేను అంతకుముందు పెట్టిన సిగ్నేచర్కి ఆ రోజు పెట్టిన సిగ్నేచర్కి కొంత చిన్న తేడా వస్తే ఆ ఇన్విజిలేటర్ నన్ను పట్టుకొని నా పేపర్ లాగేసుకొని నన్ను ఎగ్జామ్ రాయనివ్వలే. ఎగ్జామ్ రాయనివ్వకపోగా మా స్కూల్కి ఫోన్ చేసి ఈయన ప్రభుదాస్ కాదు, ఈయన ఎవరో ఎగ్జామ్ ఈయన రాస్తున్నాడు, ఆయన వేరే సంతకం పెట్టినాడు, సంతకం మార్చి పెట్టినాడు, కాబట్టి ఇది దొంగ క్యాండిడేట్, ఈయన కరెక్ట్ క్యాండిడేట్ కాదు, కరెక్ట్ స్టూడెంట్ కాదు అన్నట్టుగా రకరకాలుగా ఆమె ఇబ్బంది పెట్టి, ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా చాలా ఇబ్బంది పెట్టి మా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి చివరికి ఏం చేసిందనంటే ఆఖరి లాస్ట్ అరగంట ఉన్నప్పుడు పేపర్ ఇచ్చి రాయని. ఇంకా అప్పటికే నా మైండ్ అంతా కూడా పాడైపోయింది. ఇంకా నా భవిష్యత్ అయిపోయింది. నేనేం రాస్తాను, ఫిజిక్స్ మీదే ఆధారపడినాను, బయాలజీ ఏం రాదు. కాబట్టి ఇప్పుడు పేపర్ లాగేసుకుంది, నేను ఇంకా ఫెయిల్ అయిపోతాను. అప్పటి వరకు ఏమో స్కూల్ ఫస్ట్ వస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఇది పోయింది, ఇంకా నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాను అని ఇలాగున అక్కడే బయటుండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటే చివరి మూమెంట్లో నాకు పేపర్ ఇచ్చి రాయమన్నారు. ఆ టెన్షన్లో ఏం రాసినానో, పాస్ అవుతానో లేదో అన్న ఆలోచనతో ఉండినాను. అలాగున ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయినాయి? మార్చి 31వ తారీఖు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ రోజు రాత్రి మందిరంలో మాకు యూత్ మీటింగ్ ఉంది. 31వ తారీఖు మార్చ్, ఇదే రోజు, ఇదే సమయం. ఇలాగనే దేవుని సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. దేని మీద అంటే మొదటి రాజుల గ్రంథం అవసరం లేదు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో, మీరెన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి. కాబట్టి ఎంతకాలం ఇంకా 2 తలంపుల్లో ఉంటావు? ఇంటి దగ్గర ఒకలాగుంటావు, బయట ఒకలాగుంటావు, చర్చిలో ఒకలాగుంటావు, బయటికి వెళ్తే ఒకలాగుంటావు. కాబట్టి ఎందుకు ఇంకా 2 రకాలుగా నువ్వు జీవిస్తున్నావు, నటిస్తున్నావు? నిన్ను నీవెందుకు మోసం చేసుకుంటున్నావు? ఇతరులు ఎందుకు మోసం చేస్తున్నావు? దేవుని ఎందుకు మోసగిస్తున్నానని అనుకుంటున్నావు? కాబట్టి రాత్రి తీర్మానం తీసుకో. ఒకటే తలంపు, ఒకటే దేవుడు, ఒకటే ఆలోచన కలిగి ఉండు, ఒకటే జీవితాన్ని జీవించు అని ఇలాగున దేవుని వాక్యము నా యొద్దకు వస్తూ ఉంటే అక్కడ చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా నా గురించే చెప్తున్నట్టుగా అనిపించినాయి. మోకరింపజేసినాడు. చెయ్యెత్తండి ఎవరు తీర్మానం చేసుకున్నారో. నా హృదయంలో బలంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, కానీ చెయ్యెత్తేదాని కొరకు ధైర్యం సరిపోలేదు, చెయ్యెత్తేదాని కొరకు నేను తీర్మానం చేసుకోలేదు. అలాగనే మౌనంగా ఇంటికి వచ్చేసినాను. రాత్రి పడుకున్నాను. ఉదయము లేచినాను. ఉదయము అంటే ఇంకా హాలిడేస్ కదా ఆ నెక్స్ట్ డే నుండి, కాబట్టి త్వరగా లేవాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ కాబట్టి ప్రతిరోజు 4:30కో 5కో లేపి చదువు 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 అని అనేవారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఆ నెక్స్ట్ డే నుంచి చదవాల్సిన అవసరం లేదు కాబట్టి వదిలేశారు. నేను ఇంచుమించు 9 గంటలకు లేచినాను. లేచినప్పుడు భయంకరమైన
జ్వరం, మలేరియా జ్వరం. దాంతో నేను నిద్ర లేచిన, లేవడానికి శక్తి సరిపోవట్లే, ఒళ్ళంతా బరువెక్కిపోయింది, లేవడానికి చాలా కష్టం అవుతుంది, కాలు తీసి కాలు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా నాన్న వచ్చాడు, వచ్చి తన భుజముల మీద వేసుకొని తీసుకొని వెళ్ళి కొంత బ్రష్ చేయించి, కొంత టిఫిన్ చేయించి, మరలా పడుకోబెట్టి కొంత తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళినాడు. ఏమనంటే, ఇన్ని రోజులు నువ్వు 10th క్లాస్ కాబట్టి నువ్వు సరిగా చర్చికి వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ట్యూషన్స్ క్లాసెస్ అవి ఉండేవి కాబట్టి నువ్వు సరిగా చర్చికి వచ్చినా రాకపోయినా, నువ్వు వాక్యం చదువుకున్నా చదువుకోకపోయినా నిన్ను వదిలేసినాం, ఇక నుంచి నిన్ను వదల. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి క్రమంగా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి నా చేతిలో బైబిల్ పెట్టి వెళ్ళిపోయినాడు. సరే, నేను తెరిచినాను. అంతకుముందు ఎప్పుడు చదివినానో ఎక్కడ చదివినానో నాకు జ్ఞాపకం లేదు. నేనేమనుకున్నానంటే, సరే ఇక్కడ నుండి చదువుదాము అని తెరిచి సామెతలు 29 ఓపెన్ చేసినాను. ఇందాక నేను చదివిపించినాను కదా, సామెతలు 29 మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. కాబట్టి ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు నిన్ను గద్దించినాను, రాత్రి కూడా నీతో మాట్లాడినాను, నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ హృదయాన్ని నాకు ఇవ్వకుండా, తీర్మానం చేసుకోకుండా, చెయ్యెత్తకుండా నువ్వు వెళ్ళిపోయినావు. ఇన్నిసార్లు నీకు ప్రేమతో చెప్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ఎన్నోసార్లు నువ్వు రక్షణ పొందాలి అని చెప్పినప్పటికీ నా మాట వినలేదు. ఇప్పుడు ఈ జ్వరంలో గనక నువ్వు మరణిస్తే, హఠాత్తుగా నాశనం అయిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇంకా చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా పరలోకము నరకము, కాబట్టి ఒక భయం పుట్టింది. నిజమే కదా, ఒకవేళ నేను ఉన్న పాటున ఈ జ్వరంలో చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. మా తల్లిదండ్రులు ఏమో పరలోకానికి వెళ్తారు. ఇప్పటివరకు ప్రభుదాస్ మంచోడు అని అనుకున్నారు, స్కూల్లో మందిరంలో, మరి స్కూల్లో కాదు మందిరంలో మంచోడు అని అనుకున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చనిపోతే, ఈ జ్వరంతోనే నేను చనిపోతే, ఈ రోగంతోనే నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా అని చెప్పి ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే, ఆ ఉదయకాల సమయం ఏప్రిల్ 1వ తారీఖు ఉదయము 9:30-10 గంటల ఆ సమయంలో వెంటనే మోకరించి ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నా. అవును ప్రభు, ఎన్నోసార్లు మాట్లాడినావు, చిన్నప్పటి నుంచి వింటున్న వాక్యమే కదా అని ఎంతో నిర్లక్ష్యం చేసిన. నాకెందుకులే రక్షణ, మా తల్లిదండ్రులు క్రైస్తవులు, నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను కాబట్టి నేను కూడా నేరుగా పరలోకానికి వెళ్తానని అనుకున్నా. కానీ అవన్నీ కూడా నెరవేరవు. అయితే ఆ దినాన ప్రభు నా పాపాలన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏడుస్తూ ఒప్పుకుంటూ అలాగనే నిద్రపోయినాను. మరలా 1:30కు లేచినాను. 1:30కు లేచినప్పుడు ఆ జ్వరమంతా ఎక్కడికి పోయిందో తెలియదు. అంతకుముందు అసలు లేచి కాలు పెట్టేదాని కొరకు కూడా శక్తి సరిపోలేదు. కానీ ఎప్పుడైతే నేను పాపములు ఒప్పుకొని పడుకొని మరలా 1:30 ప్రాంతానికి లేచినానో జ్వరం లేదు, ఒళ్ళంతా కూడా తేలిక అయిపోయింది, శరీరం అంతా కూడా ఎంతో హాయిగా నెమ్మదిగా అనిపిస్తుంది. హృదయంలో ఏదో ఒక తెలియని శాంతి నాలోకి వచ్చింది. కాబట్టి ఆ చిన్న అనుభూతి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అది ఆలోచన చేస్తే, ఓ ప్రభువా, అలాంటి ప్రశాంతమైన మనస్సు, అలాంటి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడుంటే ఒక్క క్షణం అప్పుడు ఎట్లా ఇచ్చినావో ఇప్పుడు కూడా అట్లా ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఆ కొంత సమయము ఎంత నెమ్మది, ఎంత ప్రశాంతత నా హృదయంలో చోటు చేసుకుందో నేను వర్ణించలేను. కాబట్టి వెంటనే మా డాడీ దగ్గరికి వెళ్ళినాను. డాడీ, బలవంతంగా నా చేతిలో వాక్యం చదువుకోమని పెట్టి వెళ్ళిపోయినావు కదా, ఎక్కడ ఆపేసినానో తెలీదు, ఇదిగో ఈ ఒక్క మాట ఇక్కడి నుంచి ప్రారంభిద్దామని చదివితే ప్రభు నాతో మాట్లాడినాడు, నా పాపాలు ఒప్పుకున్నాను అనగానే మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించినారు. ఆ తర్వాత ఇంకా దేవుని మందిరం అంటే, ఇంకా దేవుని మందిరంలో పనులంటే చాలా ప్రేమ, ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ దేవుని మందిరంలో గడపాలి. కాబట్టి సమయము దొరికిన కొలది దేవుని మందిరంలో ఉండేదానికి, ఇలాగనే ఇప్పుడు తమ్ముడు వాళ్ళు ఎట్లాగా పరిచయం చేస్తున్నారు, వచ్చిన సేవకులకి భోజనం పెట్టడం, వాళ్ళని సరిగా చూసుకోవడము, వాళ్ళని ఎక్కడికైనా అవసరమైతే తీసుకొని వెళ్ళడం, తర్వాత అలాగనే మందిరంలో ఉంటూనే, అప్పుడు మాకు సేవకులు ఎవరు లేరు స్థానికంగా, కాబట్టి హెబ్రోన్ నుంచి దగ్గరే, హైదరాబాద్లోనే కాబట్టి హెబ్రోన్ నుంచి ప్రతి కూడికకు వస్తూ వెళ్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళని బస్ స్టాండ్ నుంచి రిసీవ్ చేసుకోవడము, తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత మరలా బస్ స్టాండ్లో వదిలేయడము, అలాగున వారు ఎక్కడికైనా వెళ్తామంటే తీసుకొని వెళ్ళడం, ఇలాగున మందిరంలో అన్ని పనులు, ఊడ్చడము, చాపలేయడము, బాత్రూమ్స్ కడగడము, తర్వాత మందిరంలో ప్రతి పని, ఈ పని రాదు,
ఈ పని నేను చేయను అన్నట్టుగా ఏ పని లేదు. ఎలక్ట్రికల్ పని కానీ, ప్లంబింగ్ పని కానీ, ఇంకా ఇతరమైనటువంటి పనులన్నీ కూడా అలాగనే మందిరంలో చేస్తూ ఉండేవాడిని. నేను చేస్తుండేవాడిని, నాతో పాటు కొంతమంది యవనస్తులు రక్షించబడిన వారు చేస్తూ ఉండేవాళ్ళం. అలాగున వారానికి ఒకసారి మేముగా యూత్ ప్రేయర్ పెట్టుకున్నాము. అలాగున మంచి సహవాసము కలిగి ఉన్నాం. ఆ తర్వాత ఇలాగున ఆత్మీయంగా కొంత ఎదుగుదల. ఎందుకంటే లోకంతో ఇంకా మనకేం పని లేదు. చిన్నప్పటి నుంచి కూడా బయట తిరిగేంత అలవాటు ఏం లేదు. ఇంకా రక్షణ పొందినాము, ఇంకా అంతకంటే ఇప్పుడు పని ఏం లేదు. వెళ్ళాలా కాలేజ్కి, ఇంటికి రావాలా, కూడిక ఉంటే మందిరానికి వెళ్ళాలా, ఒకవేళ ఖాళీ సమయం ఉంటే ఇంట్లో అన్నా ఉండాలా, లేదంటే మందిరంలోనే ఎక్కువ శాతం ఉండేవాళ్ళు. అలాగున జీవితం గడుస్తూ ఉంది. తర్వాత బాప్తిస్మం తీసుకోవాలా, చాలా భయం. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ సాక్ష్యాల్లో చెప్పినారు, ఏమని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మేము పడిపోయినాము, మాకు ఇలాంటి శోధనలు వచ్చినాయి, మేము తట్టుకోలేకపోయినాము అని ఇలాగున వారు సాక్ష్యం చెప్తా ఉంటే నేను కూడా వింటూ ఉండేవాడిని. కాబట్టి నేను బాప్తిస్మం తీసుకుంటే నేను కూడా పడిపోతానేమో, నేను నిలవబడలేనేమో, కాబట్టి నేను కొంత ఆత్మీయంగా బలపడిన తర్వాత బాప్తిజం తీసుకుందాము అని అనుకుంటూ వాయిదా వేస్తూ ఉన్నాను. ఒక దినాన మందిరంలో పడుకున్నాము. ఆ సమయంలో ఒక అన్న మా మందిరంలో సేవ కొరకు పిలువబడి కొంతకాలము మందిరంలో ఉన్నాడు. ఆ తర్వాత హెబ్రోన్కి వెళ్ళిపోయినాడు. ఆయన మందిరంలో ఇలాగనే రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాము. మరి ఏమైందో తెలీదు, ఉదయాన్నే 5 గంటలకు లేపేసినాడు. లేపేసి, నువ్వెందుకు బాప్తిసం తీసుకోవట్లేదు అంటే, అన్న ఇప్పుడేందన్నా నిద్రపోతున్నాము, ఉదయం మాట్లాడుకుందాంలే, తెల్లవారిన తర్వాత మాట్లాడుకుందాంలే అంటే, లేదు నాకు ప్రభు తలంపించినాడు, నువ్వెందుకు బాప్తిసం తీసుకోవట్లేదు, దాదాపు 1.5 సంవత్సరం అయింది కదా నువ్వు రక్షించబడి, ఎందుకు తీసుకోవట్లేదు అంటే, అన్న ఇట్లా ఉంది పరిస్థితి, నాకు ఇట్లా అనిపిస్తుంది, లేదు అని కొన్ని లేఖనాలు చూపించి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని ఆజ్ఞ. తర్వాత నపుంసకుడు వెంటనే బాప్తిసం తీసుకున్నాడు అని కొన్ని వాక్యాలు లేఖనాల నుంచి చూపించి, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు కూడా నీతో మాట్లాడతాడు, నువ్వు వెంటనే బాప్తిసం కొరకు పేరిచ్చి సాక్ష్యం ఇవ్వు అని చెప్పినాడు. సరే అని ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత ఆగస్టు మాసము 15వ తారీఖున బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాను. ఆ దినాన ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. తీన అవసరం లేదు, నేను అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా వింటే చాలు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. కాబట్టి ఆ దినాన వాగ్దానం చేసిన దేవుడు ఈ దినం వరకు కూడా ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటా ఉన్నాడు. సరే బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ మరలా నేను లాంగ్ టర్మ్ కోచింగ్ కొరకు వెళ్ళినాను. ఆ సమయంలో కొంత గందరగోళం జరిగింది. అంటే చదువు విషయంలో కౌన్సిలింగ్ ఉందని తెలియదు ఇంజనీరింగ్ కొరకు, ఆ డేట్ తెలియక పొరపాటు అయిపోయింది. ఆ తర్వాత మరి 1 ఇయర్ మరలా లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ చేసి ఆ తర్వాత మరలా ఇంజనీరింగ్లో జాయిన్ అయినాను. సరే, ఇంక ఇంజనీరింగ్ అంటే రెక్కలే కదా, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అంటే ఇంకా రెక్కలు వచ్చినట్టుగానే కొత్త ప్రపంచం. అప్పటి వరకు ఎప్పుడు అలాంటి పరిస్థితులు, అలాంటి కాలేజ్ చూడలేదు, అలాంటి పరిస్థితులు చూడలేదు. ఇంకా విచ్చలవిడితనం. అయినా కూడా దేవుని రక్షించబడినాం కాబట్టి, దేవుని భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్తూ వస్తూ ఉన్నాం. మెల్లిగా స్నేహితులు పరిచయం అయ్యి ఒక దినాన్ని ఏం చేసినారంటే, మనం సినిమాకి వెళ్దామని అన్నారు. అప్పటి వరకు నేను సినిమా థియేటర్ కూడా చూడలే, సినిమా థియేటర్ ఎట్లుంటుందో తెలియదు. స్నేహితులు వెళ్దామంటే నేను రానని చెప్పినాను. అయితే వాళ్ళు అన్నారు, లేదు నీకు కూడా టికెట్ బుక్ చేసినాము, మనమందరం కలిసి సినిమాకి వెళ్దామనంటే నేను చాలా బలవంతం చేసినాను రానని. అయితే వాళ్ళు ఏం చేసినారు తెలుసా, 4 ఈ చెయ్యి ఒకరు, ఈ చెయ్యి ఒకరు, ఈ కాలొకరు, ఎడమ కాలొకరు, 4 ఒక శవాన్ని మోసుకొని పోయినట్టుగా 4 నా చేతులు కాళ్ళు పట్టుకొని ఆటోలోకి ఇసిరేసినారు బలవంతంగా. ఇప్పుడు 4 విడిచిపించుకోవడం చాలా కష్టం. అలా బలవంతంగా నొక్కి బట్టి ఆటోలో కూర్చోబెట్టి సినిమా హాల్కి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టినారు. సినిమా జరుగుతూ ఉంది, నాకైతే నెమ్మది లేదు. కాబట్టి ఏం చేసినానంటే, అరే నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి నా బ్యాగ్ అక్కడే పెట్టినా, మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, నా బ్యాగ్ అక్కడే పెట్టేసి నేను బాత్రూమ్కి అని చెప్పి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసినాను. నెమ్మది లేదు. ఆ మరుసటి రోజు కాలేజ్కి వెళ్తే ఇంకా మా ఫ్రెండ్స్కి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఫోన్లు చేస్తాను, అప్పుడప్పుడే కొత్త పరిచయం, ఇంకా ఇల్లులు కూడా తెలియదు, ఎక్కడెక్కడో దూరం నుంచి పరిచయం అయినాం. కాబట్టి ఫోన్ చేస్తూ ఉన్నారు, స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది.
బ్యాగ్ వదిలిపెట్టిపోయినాడు, ఎక్కడికి పోయినాడో వీడు, ఇల్లు కూడా తెలియదు అని చాలా ప్రయత్నం చేసి చాలా కోపంతో వచ్చినారు. ఆ మరుసటి రోజుకు నేను ఊరికే వెళ్ళిపోయినాను, బ్యాగ్ వాళ్ళ దగ్గర ఉంది కదా ఎవడో ఒకటి తీసుకొని వస్తాడులే అని నేను వెళ్ళిపోయినాను. అయితే మీకు బర్త్డే బంప్స్ తెలుసా? బర్త్డే బంప్స్ అంటారు. అంటే నలుగురు చేతులు కాళ్ళు పట్టుకొని వెనకాల దంతారు, నడుం మీద, ఆ తర్వాత కింద భాగం అంతట్లో కూడా. అంటే బర్త్డే గిఫ్ట్స్ అన్నమాట అవి. ఎవరికైతే బర్త్డే ఉంటుందో వాడిని ఆ రోజు అలాగ పిచ్చ తన్నుడు తంటారు. కాబట్టి అట్లా భయంకరంగా తన్నినారు. ఎరా నీ బ్యాగ్కి ఏమన్నా మేము కావాలి వాళ్ళమా, నీకు డబ్బులు పెట్టి టికెట్ కొంటే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినావు, స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, ఏమైపోయినావు అనుకోవాలి అని చెప్పి భయంకరంగా మాట్లాడి ఇంకా విడిచిపెట్టేసినారు. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్దాము అని వాళ్ళు నిర్ణయించుకొని గేట్ బయట ఎదురు చూస్తున్నారు. నేను అప్పుడే కాలేజ్ దగ్గర ఆటో దిగి లోపలికి వెళ్తా ఉంటే గేట్ దగ్గర ఉంటా ఉంటే అడిగినాను, ఏంటి ఇక్కడ ఉన్నారనంటే మేము సినిమాకి వెళ్తున్నామని అన్నారు. నాకు కూడా ఆశ కలిగింది, నేను కూడా వెళ్తే బాగుండు కదా, అప్పుడు మోసం చేసినాను కదా వీళ్ళని, కాబట్టి ఇప్పుడు నేను వెళ్తానంటే వాళ్ళు వద్దురా నాన్న, మళ్ళీ మేము నీ బ్యాగ్కి కావాలి ఉండలేము, మళ్ళీ నువ్వు మధ్యలో బాత్రూమ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయలేము, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, నువ్వు రావద్దు, నువ్వు కాలేజ్కి వెళ్ళిపోని అన్నారు. లేదు ఈసారి అట్లా చేయను, నేను వస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి మెల్లిగా సినిమా హాల్కి వెళ్ళినా. అలాగన 1, 2, 3, 4, 7, 8, 9 అయిపోయినాయి. అలాగన మెల్లిగా కంటిన్యూ అయిపోయింది. ఇంకా వాక్యము, ప్రార్థన ఇవి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా స్నేహితులు తర్వాత కాలేజ్లో చెప్పకుండా బంక్ కొట్టి అక్కడ పక్కనే వేరే ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఊరికే సినిమాకి వెళ్ళకపోయినా ఊరికే కాలేజ్ బంక్ కొట్టడము, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం, పడుకోవడము, స్నేహితులతో ఇంకా పిచ్చాపాటి మాటలు, ఇలాగున లోక సంబంధమైనటువంటి కొంత అలవాటు మరలా నా హృదయంలోనికి వచ్చేసింది. అయితే ఒక దినాన సినిమా చూస్తూ ఉంటే అదే థియేటర్లో మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. అయితే ఆయనకు రక్షణ లేదనుకోండి, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినాను, అన్నా దయచేసి మా ఇంట్లో చెప్పొద్దు అంటే సరే అని మాట తీసుకొని వెళ్ళిపోయినాడు. నేను సినిమా చూసిన తర్వాత రోజులాగే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాను, కానీ నా హృదయంలో నెమ్మది లేదు. నేను చేస్తుంది తప్పు అని పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో బలంగా ఒక కార్యాన్ని చేయడం ప్రారంభించినాడు. నువ్వు వెళ్ళి మీ డాడీతో చెప్పు, మీ డాడీ దగ్గర ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు సినిమాకు అలాగన బంక్ కొట్టి మరి హోటళ్ళ వెంట తిరగడము, బంక్ కొట్టి ఇష్టానుసారంగా తిరగడము, ఇలాగ నువ్వు చేస్తున్నావు గనక ఇది పొరపాటు, నువ్వు వెళ్ళి వెంటనే మీ నాన్న దగ్గర ఒప్పుకో అని పరిశుద్ధాత్మదేవుడు బలవంత పెడతా ఉంటే ఇంకా ఇష్టం లేకపోయినా వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ నన్ను క్షమించు అని అడిగిన. ఎందుకు అన్నాడు, మీరు ఇచ్చిన డబ్బులు ఇట్లా సినిమాలకు ఖర్చు ఏంటి సినిమాలకు వెళ్తున్నావా? అవును డాడీ, నన్ను క్షమించండి, దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ఇక నుంచి వెళ్ళను అనంటే ఎక్కువ ఏం అనలేదు, కానీ నువ్వు రక్షించబడినావు, మందిరంలో అంత పనులు చేస్తూ ఉన్నావు, అందరూ మంచి పిల్లవాడని అనుకుంటా ఉన్నారు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని కొంత కోపంగా మాట్లాడినా పెద్దగా నన్ను ఏం అనలేదు. సరే, నేను కాదు క్షమించాల్సింది, నువ్వు నా బిడ్డవు కంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని బిడ్డవు, కాబట్టి నువ్వు దేవుని క్షమాపణ అడుగు అనంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగినాను డాడీ, నువ్వు కూడా క్షమించానంటే సర్లే ఇక నుండి అట్లా నువ్వు చేయొద్దు అని చెప్పేసిన. సరే, ఇంకా అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఒకరోజు సెలవు రోజు నేనేదో పని కొరకు బయటికి వెళ్ళినాను. ఏ బ్రదర్ అయితే, ఏ వ్యక్తి అయితే ఆ సినిమా థియేటర్లో కనపడ్డాడో ఆయన మా ఇంటికి వచ్చినాడు. ఆ రోజు ఎందుకో ఇంటికి వచ్చినాడు. సరే, మన వాళ్ళ ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారు కదా, ముందు టీ ఇచ్చినారు ఆయనకి. నేను లేను అంటే మీకు చెప్తాను, ఆయనకు టీ ఇచ్చినారు. టీ తాగినాడు, అక్కడ టేబుల్ మీద పెట్టినాడు, ఎందుకంటే నేను వచ్చేసరికి టీ కప్పు అక్కడ టేబుల్ మీద ఉంది. సరే, ఇంకా అట్లాగే కొద్దిసేపు మాట్లాడుకున్నట్టున్నారు. మధ్యాహ్నం అయింది, తినేసేళ్ళమని కూడా అన్నారు. తింటున్నారు. అప్పుడు నేను వెళ్ళగానే ఆయనకు ఏం గుర్తొచ్చిందో తెలియదు, కానీ ఏమండి మీ అబ్బాయి నేను ఒక దినాన సినిమా థియేటర్లో చూశానండి అని అన్నాడు. నేను అనుకున్నాను, టీ తాగావు కదా, ఆ కృతజ్ఞత ఉండొద్దా నీకు? అన్నం తింటున్నావు కదా, మా ఇంట్లోదే అన్నం తింటున్నావు కదా, ఆ కృతజ్ఞత ఉండొద్దా నీకు?
అయినా నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, అంటే నా మనసులో అనుకుంటున్నా, ఆయనతో ఏమనలేదు, ఆ రోజు నీకు చెప్పాను కదా మా ఇంట్లో చెప్పొద్దని. అయినా కూడా తింటూ మా ఇంట్లోది తాగుతూ మళ్ళీ నా మీదే కంప్లైంటా అని హృదయంలో అనుకుంటా ఉంటే, అప్పుడు మా నాన్న అన్నారు, వాడు అదే దినాన నాతో ఒప్పుకున్నాడు అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఒప్పుకొని మంచి పని చేసినాను అని అనిపించింది. కాబట్టి అలాగున ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా అబ్బాయి ఇక ముందు కూడా వెళ్ళాడండి అని నా గురించి మా నాన్నే సాక్ష్యం ఇచ్చేసినాడు. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ ఆ రోజు నేను ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ముందు నా పరువు, మా కుటుంబం పరువు పోయేది. వీళ్ళ క్రైస్తవులు అంటారు, వీళ్ళ నాన్న చర్చిలో సంఘ పెద్దని అంటారు, రోజు వచ్చి సువార్త చెప్తా ఉంటాడు, అందరినీ రండి రండి అని అంటాడు, వీళ్ళ కొడుకే సినిమాల్లో తిరుగుతున్నాడు అని అంటే అది చాలా చెడ్డ సాక్ష్యం కదా అని నా హృదయానికి అనిపించి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేసినావు, అందుని బట్టి నీకు స్తోత్రం అలాగని అనుకుంటూ నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. సరే, ఇది జరుగుతూ ఉంటుండగా నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను. ఒక దినాన ఇలాగనే మరలా ఒకరోజు యూత్ మీటింగ్కి వెళ్ళాం. యూత్ మీటింగ్కి కూర్చున్నప్పుడు దేవుని సేవకుడు తడవు చేయొద్దు అనే ఆ మాట మీద వాక్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు తడవు చేయొద్దు. ఇశ్రాయేలీలు తడవు చేయకుండా ఐగుప్తులో నుండి బయలుదేరినారు, తర్వాత లోతు తడువు చేసినాడు అని ఇలాంటి కొన్ని తడువు అనే మాట మీద తను వాక్యం చెప్తూ ఒకవేళ నీవే ఒక తలంపు ఏం చెప్పాడంటే, ద్వితీయోపదేశకాండము అతీనవసరం లేదు, మీరు ప్రతిసారి బైబిల్ ముట్టుకోవద్దు, నేను చెప్తాను వినండి. ద్వితీయోపదేశకాండము 23-21 ఒకవేళ నీ దేవునికి ఏదైనా నువ్వు సమర్పించుకుంటే ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయొద్దు అనే తలంపు మీద చెప్తూ, నీవు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఏదైనా ఎవరైనా సరే ఏదైనా దేవునికి మొక్కుబడిగా చెల్లించుకొని అది తడవు చేస్తే పాపం అవుతుంది. రెండోది, నీ దేవుడైన యెహోవా దానిని ఎట్లాగైనా నీ యొద్ద నుండి రాబట్టుకుంటాడు అని ఈ మాట మీద చెప్తూ, ఏమన్నా సమర్పించుకున్నారా, ఏమన్నా మొక్కుబడి చేసుకున్నారా దేవునికి, అది చెల్లించండి అని చెప్తూ ఒకవేళ సేవ కొరకు ఏమైనా సమర్పణ చేసుకున్నారా, మొక్కుబడి చేసుకున్నారా, అది దేవునికి చెల్లించండి, లేకపోతే అది పాపం అవుతుంది, దేవుడు దాన్ని ఎట్లాగైనా రాబట్టుకుంటాడు, కానీ నీ జీవితంలో అది పాపముగానే నిలిచిపోతుంది అని వాక్యం చెప్తూ ఇట్లా అని చేయి చూపిస్తున్నాడు. అది నేరుగా నాకు చూపిస్తున్నట్టుగానే అనిపించి నిజమే కదా, మా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని మొక్కుబడి చేసుకున్నారు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, అది జ్ఞాపకం ఉంది అని అనుకొని ఇంటికి వచ్చాను. అదే మాట తగులుతూ ఉంది. మరలా ఒకవైపు ఏమనుకున్నానంటే, నేను కాదు కదా అనుకుంది, మా తల్లిదండ్రులు కదా అనుకుంది, కాబట్టి వాళ్ళ నోటిలో నుంచి వచ్చేంతవరకు నేను సైలెంట్గా ఉంటా, నేనేమీ మాట్లాడను, వాళ్ళ నోట్లో నుండి రావాలి అని అలాగున నేనున్నాను. కానీ ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకుంటుంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో కొన్ని అధ్యాయాలు కంటిన్యూస్గా దేవుడు తన సేవ కొరకై పిలుస్తూ ఉన్నట్టుగా ఆ వాక్యాలన్నీ నేను మిమ్మల్ని మనిషి పట్టలు జాలుగా చేస్తాను, నా వెంబడి రండి, ఆయన తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి, ఇలాగున సేవ కొరకు సంబంధించినటువంటి మాటలన్నీ కూడా నాకు ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా నేను దేవుడు సేవ కొరకు పిలుస్తున్నాడు అనే విషయము కన్ఫామ్ అయ్యింది. అయితే నేను కాదు కదా మొక్కుబడి చేసుకుంది, మా తల్లిదండ్రులు కదా అని అనుకుంటూ సమర్థించుకుంటా ఉన్నాను. ఇంకా నేను అప్పటికే మందిరంలో సండే స్కూల్ తీసుకోవడము, ఆ తర్వాత ఎక్కడైనా చిన్న స్థలాలకు వెళ్ళి అక్కడ చిన్నగా సువార్త కూడికలు లేదంటే చిన్న స్థలాల్లో పరిచర్య చేసి రావడము అలాగున ప్రారంభమైందనమాట. కాబట్టి ఇప్పుడు నేను కొంచెం వాక్యం చెప్పగలిగే స్థాయిలోనికి వచ్చినానని ఆ రోజు రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో మా డాడీ ఏం చేశాడంటే, ఈరోజు నువ్వే వాక్యం చెప్పరా అని అన్నాడు. సరే డాడీ అని చెప్పి చదువుతూ ఉన్నాం. ఆ రోజు దినవాక్య భాగము మా కుటుంబ ప్రార్థనలో కట్టబడిన గాడిద, దాని గురించినటువంటి సందర్భం. యేసు ప్రభు 2 శిష్యుల్ని పంపించినాడు. నేను చెప్తా ఉన్నాను, మా తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. యేసు ప్రభు అంట 2 శిష్యులను పంపించినాడు. అక్కడ ఒక కట్టబడిన గాడిద ఉంది, అది యేసు ప్రభుకు కావాలంట, కానీ యజమానుడు దాన్ని పోనీ అని అంటున్నాడు. యజమానుడు పోనీయకపోతే ఏం చెప్పండి, అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి. కాబట్టి
ఆ గాడిదంట ప్రభువుకు కావాలంట, యజమానులు దాన్ని కట్టేసినారు, పంపించట్లేదు. ప్రభువుకు దానివల్ల ఏదో ఉపయోగం ఉంది, దాన్ని వాడుకోవాలని ప్రభు అనుకుంటుంటే యజమానులు ఏమో దాన్ని కట్టేసి ఉంచినారంట అని ఇలాగ చెప్తా ఉంటే మా మమ్మీకి, మా తల్లిగారికి, ఆమెకి ఏమర్థమైందో తెలియదు కానీ ఆమె అనుకుంది, నేను గాడిదని, నా కుమారుడు గాడిద పిల్ల, కాబట్టి ఈ గాడిద పిల్ల ఎవరికి కావాలా? ప్రభువుకి కావాలా? నేనే కట్టేస్తున్నానా, నేనే అడ్డుకుంటున్నానా అని ఆమెకి ఏమర్థమైందో తెలియదు. ప్రార్థన అయిపోగానే బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పడుకుంది. అరే ఇప్పటివరకు బాగున్నావు కదమ్మా, నేను, డాడీ, తమ్ముళ్ళు ఏమైంది అని అంటా ఉంటే ప్రభు నాతో మాట్లాడినాడు నీ సేవ గురించి అని ఆమె నోటితో చెప్పింది. నా కండిషన్ ఏంటిది? నేను మౌనంగా ఉంటా, వాళ్ళ నోట్లో నుంచి వచ్చేంత వరకు నేను ఏమీ మాట్లాడను. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలు వాళ్ళ నోట్లో నుంచి వచ్చేదాని కొరకు మళ్ళీ నా నోటినే వాడుకున్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు ఎలా ఉంటాయో చూడండి. నేను మా తల్లిదండ్రుల నోట్లో నుంచి రావాలి అని అనుకుంటే వాళ్ళ నోట్లోకి నా నోరు పెట్టినాడు దేవుడు. అంతేనండి కదా? అట్లా దేవుడు వాడుకున్నాడు. సరే, ఇంకా తీర్మానం అయిపోయింది, ఖచ్చితంగా దేవుడు సేవకు పిలుస్తున్నాడని వాళ్ళకు కన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళకు నిశ్చయం అయిపోయింది, ప్రభు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగున జరుగుతూ ఉంది. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకున్నటువంటి తలంపు ఏంటిదనంటే ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, సేవ వద్దు. ఎందుకొరకంటే హెబ్రోన్ నుంచి ఎంతోమంది సేవకులు వచ్చి వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు హెబ్రోన్లో సేవలో మమ్మల్ని ఇట్లా నలిపినారు, అట్లా తోమినారు, చేపను నలిపినారు. ఆ తర్వాత మామిడికాయ టెంకను పిసికినట్టు మమ్మల్ని పిసికేసినారు. ఆ చెరుకు మెషిన్లో చెరుకు పెట్టి దాన్ని గుజ్జు చేసి నుజ్జు చేసినట్టుగా హెబ్రోన్లో ఇలాంటి సేవా తరఫీదు మాకుండే, సేవలో చాలా కష్టాలు ఉంటాయి అని అన్నీ వింటూ ఉన్నాం. కాబట్టి అమ్మో, నేను ఉద్యోగం చేసి నా తలంపు ఏంటిదనంటే మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా డబ్బులు సంపాదించాలి, జమ చేయాలి, వాటన్నిటిని కూడా దాచిపెట్టుకొని ఒక స్కూల్ కట్టాలి. ఆ స్కూల్లో మంచి నాణ్యమైన విద్యను ఇవ్వాలి. ఎట్లాగంటే ఎవరైనా విధవరాళ్ళ పిల్లలుంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, లేదంటే బీద స్థితిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం ఫీజు తీసుకోవద్దు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇలాంటి ఒక ఆలోచనతో నేను ఉంటూ ఉండేవాడిని. కాబట్టి మంచి ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, స్కూల్ పెట్టాలి, పిల్లలకు విద్య చెప్పించాలి అని మంచిగా క్రైస్తవ సిద్ధాంతాలతో, మరి అల్లరి చిల్లరగా కాకుండా ఒక క్వాలిటీ జీవితం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అని అలాంటి తలంపు కలిగి ఉన్నాను. సరే, ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసినాను. చివరికి ఒక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అయిపోయినాను. అయినా కూడా ప్రభు విడిచిపెట్టట్లేదు. 3.5 నెలలు నేను ఉద్యోగంలో జాయిన్ అయినాను. ఆ తర్వాత ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటనంటే ఆ ఉద్యోగంలో సండే సెలవు ఉండదు. సండే ఏముండదు, సెలవు ఉండదు. కాబట్టి ఏం చేసినారు, అందరికీ సండే కావాలంటారు సెలవు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా గడపొచ్చు అని, ఆదివారమే కావాలి అని చాలామంది, నాకంటే ముందు చాలామంది గొడవ పడి మాకు ఆదివారం కావాలి అంటే ఎవరికి ఇవ్వలేదు. అందుకని ఏం చేశారనంటే చిట్టీలు వేశారంట. చిట్టీలేసి ఎవరి పేరు ఫస్ట్ వస్తుందో వాడికి సండే లీవ్, రెండో పేరు ఎవరికి వస్తుందో వాడికి మండే, మూడో పేరు ఎవరికి వస్తుందో వాడికి ట్యూస్డే. కాబట్టి ఇంకా గొడవ ఉండదు. ఒకడికి సండే, ఒకడికి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, అట్లా కొంతమంది లిస్ట్ తయారు చేసి అక్కడ బోర్డు మీద అతికించినారు. సరే, నాకంటే ముందు జాయిన్ అయిన వాడిది శనివారం. ఇప్పుడు నాకేం రావాలా? ఆదివారం కదా. నేను వెళ్ళి అక్కడున్న వాళ్ళతో మాట్లాడి, నాకంటే ముందున్న వాడిది శనివారం కాబట్టి నాది ఎప్పుడు వస్తుంది, లైన్ ప్రకారం, లిస్ట్ ప్రకారము నాది ఆదివారం కదా అని చెప్పి ఆ లిస్టులో నా పేరు రాసేసుకున్నా. ఎవరికి అంటే మేనేజర్కి చెప్పకుండా, లీడర్కి చెప్పకుండా నా పేరు కంటిన్యూయేషన్లో ఉంది కాబట్టి రాసేసుకున్నా. మేనేజర్ వచ్చినాడు, అది చూసినాడు, ఇది ఎవరు రాసినారని అడిగినాడు. నేనే రాసిన సార్ అన్నా. అంటే నీ ఇష్టమేనా లీవ్ తీసుకోవడము అని అన్నాడు. అంటే లిస్ట్ ప్రకారము సండే వస్తుంది. రెండోది, సార్ నేను క్రిస్టియన్ చర్చికి వెళ్ళాలా కాబట్టి నాకు సండే సెలవు కావాలా అని అంటే, అట్లా ఏం కుదరదు, నీకు సండే లీవ్ ఇచ్చేది లేదు, కొంతకాలం నేను పరీక్షించాలా, అది ఇది అని చెప్పి
నా మీద కొంత పగబెట్టుకొని ఇంకా నా మీద టార్గెట్ చేసిన. నేను చేసిన పొరపాటు అది ఏంటిది, లిస్టు ప్రకారము సండే రావాలి కాబట్టి నా పేరు రాసేసుకున్నా. అది చూసినాడు, దాన్ని బట్టి కోపం తెచ్చుకొని ఇంకా నా మీద గురి పెట్టినాడు. కాబట్టి ప్రతి చిన్నదానికి తిట్టడము ఇలాగనే జరుగుతూ ఉన్నాయి. సరే, ఒకరోజు ఆదివారాన మందిరానికి వెళ్ళినాను. మా మందిరంలో 3 మెసేజ్లు ఉంటాయి. మా మందిరంలో ఆదివారం 3 మెసేజ్లు, ఆరాధన, బల్ల, చివరి వర్తమానం. కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి సేవకుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం మీదనే 3 వర్తమానాలు చెప్పినాడు. ఆరాధన వర్తమానం, రూతు గ్రంథం 2వ అధ్యాయం, బల్ల వర్తమానము, రూతు గ్రంథం 2వ అధ్యాయం, 3వ వర్తమానం కూడా రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట చెప్పినాడు. ఏమనంటే, వేరొక పొలములోనికి నువ్వు ఏరుకొనుటకు పోవద్దు, ఇక్కడనే నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము అనేటటువంటి మాట. కాబట్టి ఆ దినాన ప్రభు స్పష్టంగా మాట్లాడినాడు. నేను ఇంతకాలం నుండి నేను నిన్ను సేవకు పిలుస్తూ ఉంటే వేరొక పొలంలో నువ్వు పోయి పనిచేస్తూ ఉన్నావు, కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడనే నువ్వు ఉండాలా, నా పనికత్తల, నా సేవకుల దగ్గరే నువ్వు ఉండాలా అన్నట్టుగా ప్రభు స్పష్టంగా మాట్లాడినాడు. ఎట్లాగో అక్కడ గొడవ జరుగుతుంది ఆఫీస్లో కూడా, ఇంకా ఆ పరిస్థితులు కొంత ఎక్కువైపోయినాయి. అందుకని నేనేం చేశానంటే వెంటనే రిజైన్ ఇచ్చేసి 2012వ సంవత్సరము అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజే నేను సంపూర్ణంగా దేవుని సేవ కొరకై సమర్పించుకున్నా. ఆ తర్వాత కొంతకాలం మా స్థానిక మందిరంలోనే ఉన్నాను. ఆ తర్వాత 2013 జనవరి మాసములో హెబ్రోన్కి వెళ్ళినాను. హెబ్రోన్కి వెళ్ళేదాని కొరకు కూడా సూచనలు పెట్టుకున్నాను. ఇప్పుడు సమయం ఉందానా? కొంత ఒక 20 మినిట్స్ పర్లేదా? ఏం కాదు కదా, ఒక 15 నిమిషాల్లో ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి హెబ్రోన్కి వెళ్ళేదాని కొరకు కూడా సూచనలు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు హిందీ వచ్చు, హిందీ మాట్లాడతాను, తర్వాత ట్రాన్స్లేషన్ కూడా చేస్తాను, హిందీలో వాక్యం కూడా చెప్తాను. కాబట్టి నాకేమో నార్త్ ఇండియాకి వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలి అనేటటువంటి భారం. అప్పుడే మా సంఘానికి సేవకులు కూడా వచ్చినాయి. ఇప్పుడు 2010లో వచ్చారనుకుంటా, నేను 2012లో సేవ కొరకు సమర్పించుకున్నా. కాబట్టి హిందీ నేర్చుకోవడము, హిందీ వాక్యం చదవడము, అలాగున మా సేవకురాలు కూడా కొంత నార్త్ ఇండియన్తో టచ్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే సేవకులకి ట్రాన్స్లేట్ చేయడము, ఆ తర్వాత అట్లాగన వాళ్ళతో సంబంధం పెరిగి నార్త్ ఇండియాకి వెళ్ళాలి, సేవ చేయాలి అనేటటువంటి భారం ఎక్కువగా ఉండింది. కాబట్టి మా సేవకుడు ఏమన్నాడంటే, నేను నిన్ను నార్త్ ఇండియా పంపిస్తాను, నువ్వు అక్కడ సేవ చేసుకోవచ్చు అని ఇలాగనే చెప్పినాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం అలాగనే లేదు. ఎన్నో చెప్పినాడు, ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, కానీ అవేవి కూడా మరి సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ప్రభు మాట్లాడినాడు, నువ్వు ఖచ్చితంగా హెబ్రోన్కి వెళ్ళాలి అని. నేను కూడా ఒక సూచన పెట్టుకున్నాను, ప్రభా పలానా రోజు నాకు హెబ్రోన్ నుంచి ఫోన్ వస్తేనే, ఎందుకంటే హెబ్రోన్లో లెటర్ ఇచ్చినాము, రమ్మని హెబ్రోన్ నుంచి పిలిస్తే నేను హెబ్రోన్కి వెళ్తా, లేకపోతే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతా అని ప్రార్థన చేసుకొని ఉద్యోగానికి వెళ్ళాను. అప్పుడు ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, రిజైన్ చేయలేదు. ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చినాను, బ్యాగు, సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళినాను. వచ్చేసరికి మిస్డ్ కాల్ ఉంది ఒకటి. చూసినాను, ఇది ఎక్కడో చూసిన నంబర్ లాగా ఉందే అని అనుకుంటా ఉన్నాను. ఇంకా మరలా తిరిగి చేయలేం, అప్పుడు డబ్బులు పడేవి కదా, ఇప్పుడంటే ఫ్రీ, అప్పుడు మరలా చేయాలంటే డబ్బులు పడేవి. కాబట్టి వెంటనే రిటర్న్ చేయలేదు. కానీ ఇది ఎక్కడో చూసిన నంబరు, ఇది ఎవరిదో పరిచయస్తులదే అన్నట్టుగా నాకు అనిపించింది. 2వ రోజు ఆఫీస్లో ఉన్నాను, మరలా అదే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఎత్తినాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మేము హెబ్రోన్ నుంచి మాట్లాడుతున్నామని. ప్రైజ్ లార్డ్ అన్నా, చెప్పండి అన్నా అంటే, నిన్న కూడా నేను మీకు కాల్ చేసినాము, మీరు ఎత్తలేదు అని అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అరే ఇది హెబ్రోన్ నంబరా అని. బ్రదర్ చెప్పండి, సారీ బ్రదర్ నేను చూసుకోలేదు, నాకు తెలియదు కదా, మళ్ళీ నేను రిటర్న్ చేయలేదు అంటే, సరే పెద్దోళ్ళు పిలుస్తున్నారు, మీరు సేవ కొరకు సమర్పించుకున్నారు కదా, హెబ్రోన్కి వచ్చి ఒకసారి మాట్లాడండి అని చెప్తే వెంటనే ఆఫీస్ నుండి అటాగే హెబ్రోన్కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడేసి వచ్చినాను. సరే మిమ్మల్ని పిలుస్తాము అని అన్నారు. ఆ తర్వాత పిలవలేదు. మళ్ళీ కొంతకాలము ఇంకా ఉద్యోగము రిజైన్ చేసేసి మందిరంలోనే ఉండిపోయినాను. అప్పుడు మరలా జనవరిలో కాల్ చేసినాను. కాల్ చేయడం కాదు కానీ శాంసన్ గారు, జాన్ సుబ్బారెడ్డి గారు, అప్పుడే కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి హెబ్రోన్లో. ఆ పరిస్థితిలో
మా మందిరం యొక్క యానివర్సరీ కూడికకు వచ్చినారు. ఫిలిప్ గారు, జాన్ సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు వచ్చినారు. వచ్చి ఇక్కడ ఎవరో సేవకులకు ఒక అబ్బాయి సమర్పించుకొని ఉన్నాడంట, ఎవరో పిలవండి అని చెప్పినాడు. నేను సేవకులకు వాళ్ళకు వడ్డిస్తూ ఉన్నాను. ఎవరో అబ్బాయి ఉన్నాడంట కదయ్యా, ఆ అబ్బాయిని పిలుచుకొని రానంటే అంకుల్ నేనే అంకుల్ అని చెప్పినాను. ఓ నువ్వేనా, సరే మీ నాన్న ఎవరు అని. మా నాన్న అంటే ఎవరో అనుకున్నారు వాళ్ళు. మా నాన్నని పిలుచుకొని వచ్చినాను. అరే నువ్వు ఇజ్రాయెల్ గారు అబ్బాయివా అని చెప్పి వెంటనే ఇంకా రేపే నువ్వు హెబ్రోన్కి వచ్చానన్నా. ఇంకా ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. చాలామందికి ఇంటర్వ్యూలు ఉంటాయంట, అందులో పాస్ అవుతేనే హెబ్రోన్ లోపల తీసుకుంటారంట. నాకు అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొంచెం పరిచయం ఉంది, ముందుగానే అక్కడ సేవలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఏమీ అడగలేదు. హెబ్రోన్కి వచ్చేయమన్నారు, హెబ్రోన్కి వెళ్ళిపోయినాను. ఆ తర్వాత అనేక పరిస్థితుల గుండా ప్రభు అక్కడ తీసుకొని వెళ్ళినాడు. అనేక పాఠాలు హెబ్రోన్లో నేర్పించిన. ఇందాక చెప్పినాను కదా, చేపను దోమినట్టుగా తోమినారు. వాస్తవమే, ఆ చెరుకు మిషన్లో చెరుకు పెట్టి నుజ్జు చేసినట్టుగా చేసినారు. ఎట్లా ఉండిందంటే నా పరిస్థితి, ఉదయం 4 గంటలకు లేచి పాలు తీసుకొని రావాలి. 2 బకెట్ల నిండా పాలు తీసుకొని రావాలి. పెద్ద బకెట్లు ఉంటాయి కదా, హెబ్రోన్ సాంబార్ బకెట్లు చూసింటారు కదా మీరు. ఆ 2 బకెట్ల నిండా పాల ప్యాకెట్లు కొంత దూరం వెళ్ళి తీసుకొని రావాలి. అది తీసుకొని రాగానే మరలా హెబ్రోన్కి హెర్మోన్కి వాటర్ సప్లై చేయాలి. ఉదయం 4:30 నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్లు స్టోర్ చేసుకోవాలా. 7 గంటల వరకు హెబ్రోను హెర్మోను పరిగెత్తుతుండాలి. 7 గంటలకు అయిపోయిందా అని అనుకునే లోపే మరలా సియోన్ కాంపౌండ్లో హబక్కు గారి దేవుని సేవకుడు భార్య, సేవకురాలు, వారి పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకు మళ్ళీ టిఫిన్ బాక్స్ ఇచ్చి రావా. అక్కడికి పోతే ఆమె ఏదో పని చెప్పేది, అయ్యా ఇది క్లీన్ చేయి, అది క్లీన్ చేయి, అది చేయి, ఇది చేయి అని చేసి వచ్చేలోపు ఇక్కడ టిఫిన్ అయిపోయేది. నేను పని చేసి వచ్చేలోపు సరే ఇలాగున ఒక పని తర్వాత వెంటనే హెబ్రోన్లో అలాగున ఆఫీస్లోనికి రావడము, అనేక పరిస్థితులు గుండా ప్రభు తీసుకొని వెళ్ళాడు. ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే నా మీద డబ్బులు తీసినారు అనేటటువంటి నింద కూడా వేసినారు. 1,00,000 రూపాయలు పోయినాయంట, అది నా మీదే వేసినారు. నా మీద వేసి భయంకరంగా మాట్లాడినాడు. నేను అనుకున్నాను, ప్రభా నేను ఉద్యోగం చేసుకుంటే నాకు నెలకు 15,000 అప్పుడు జీతం వచ్చేది. ఒక 6 నెలలు నేను కష్టపడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి కదా. ఈ 1,00,000 రూపాయల కొరకు నన్ను ఇంతగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు అనుమతించినావు? నేను ఉద్యోగం చేసుకోలేకనా చేసుకుంటాను, సంపాదించుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకవేళ అదే ఉద్యోగంలో కంటిన్యూ అయితే నేటి దినాన లక్షల్లో శాలరీ వచ్చుండే. అవన్నీ వదిలిపెట్టుకొని నేను సేవ కొరకొనేస్తే డబ్బుల విషయం నా మీద నిందేస్తున్నారు. ప్రభా ఏంటి నా పరిస్థితి? సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదామా? సేవ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా ఆ విషయం అంతా ప్రచారం అయిపోయి ఇంటి దగ్గర కూడా మాట్లాడుకొని ఇలాగనే ఏదో డబ్బులు దొంగతనం చేసి వచ్చాడంట అని మాట్లాడుకుంటే అక్కడ కూడా నేను తలెత్తుకోలేనే. నేను ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతా, ఎవరు నాకు తెలియని స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక కూలి పని చేసుకొనైనా నేను బ్రతుకుతాను, కానీ ఇంకా ఈ నింద నేను భరించలేను. ప్రతి వారి నోట్లో అంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నాకు ఒక తలంపు వచ్చింది. ఎందుకొరకు దేవుడు దీన్ని అనుమతించినాడు? ఒక నిమిషం నేను ప్రార్థన చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి బక్సింగ్ గారు రూమ్ ఉండేది. బక్సింగ్ గారు రూమ్ పక్కనే కూర్చొని అక్కడ నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా ఉంటే నహోము గ్రంథం తీనవసరం లేదు, నహోము గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాల్లో శ్రమదినమున యెహోవా ఉత్తముడు, రెండోది బాధ నీకు కలిగింది, రెండవ మారు దానిని నీకు కలగకుండా ఆయన నివారించును అనే మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. ప్రభువా నిజమే శ్రమ కలిగింది, నువ్వు ఉత్తముడవు, నువ్వు మంచివాడవు, నువ్వు ఏదైనా నాకు మేలు కొరకే చేస్తావు, కాబట్టి నా జీవితంలో ఎందుకొరకు ఈ పరిస్థితి అనుమతించినావో నాకైతే తెలియదు, కానీ ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించు అని ప్రార్థన చేసుకున్నాను. 2 రోజుల్లో మళ్ళీ ఆ డబ్బులు దొరికినాయి. ఇంకా ఈయన కాదు తీసింది అనేది వాళ్ళకి స్పష్టం అయిపోయింది. కాబట్టి ఆ దినాన్ని ఏం చేసినారంటే పెద్దవాళ్ళు పిలిచి అయ్యా నువ్వే అనుకున్నాము, కానీ నువ్వు కాదు, వేరే వాళ్ళ దగ్గర ఈ డబ్బు ఉండింది, అయితే అతను కూడా దొంగతనం చేసింది ఏం లేదు, ఒక బ్రదర్ పెట్టి మర్చిపోయాడు అంతే, ఎవరికి చెప్పలేదు,
నీ దగ్గర ఉంచు, నేను తర్వాత చెప్తానన్నాడు. ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు, పెద్దోళ్ళేమో ఆ డబ్బు పోయింది అని అనుకున్నారు. కాబట్టి అది ఉంది, నువ్వు అనుకున్నాము, సరే నువ్వు తీయలేదు, అయినా కూడా నమ్మకంగా ఉండి నీ పనిని నువ్వు చేస్తున్నావు గనక వెంటనే నువ్వు ఆఫీస్లో డ్యూటీ చేయాలి అని చెప్పి ఆఫీస్లోనికి తీసుకున్నారు. అలాగున ఆఫీస్లోనికి వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగిపోయినాయి. బైబిల్ చదువుకునేదానికి కూడా కొన్నిసార్లు సమయం ఉండేదిగా, నిద్ర ఉండేదిగా. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అట్లా కంటిన్యూస్గా పనిచేస్తూ ఒక్క నిమిషము కూడా రెస్ట్ తీసుకోకుండా, కొన్నిసార్లు అయితే 2-3 రోజులు స్నానం కూడా ఉండదు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నా పుట్టినరోజులో కూడా స్నానం చేయలేదు నేను. హెబ్రోన్లో ఒకసారి పుట్టినరోజు కూడా స్నానం చేయలేదు. ఎట్లా ఉండేదనంటే, ఒకసారి కటింగ్ చేయించుకుందామని కటింగ్ షాప్కి వెళ్ళాను. వెళ్తే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర బైబిల్ స్టడీకి వెళ్ళాలి అంటే, సరే అన్న నేను కటింగ్ చేయించుకుంటున్నాను, నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని వెళ్తానంటే, అంత టైం లేదు, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. కటింగ్ షాప్ నుండి అటే వెళ్ళిపోయినాను. కటింగ్ షాప్ నుండి అటే వెళ్ళిపోయి పరిచర్య చేసుకొని మరలా తిరిగి వచ్చి స్నానం చేసుకున్నాను. ఒకసారి 31st నైట్ హెబ్రోన్లో ఉన్నాము, పనులు చేస్తూ ఉన్నాము. 31st నైట్ ఒక స్థలానికి ఎవరో వెళ్ళాల్సిన బ్రదర్ వెళ్ళలేదంట. వెంటనే ఉదయం 5ంటికి నాకు ఫోన్ చేసినారు. అప్పుడు నేను వాటర్ సప్లైలో ఉన్నాను. ఫోన్ చేసి, అర్జెంటుగా నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, టైం లేదు, నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషంలో బయలుదేరకపోతే నువ్వు 9:30-10ంటికి ఆ స్థలానికి చేరుకోలేవు అనంటే, అట్లాగే ఉన్న పాటున బైబిల్ పట్టుకొని ప్రయాణమై వెళ్ళిపోయినాను. అక్కడికి వెళ్ళేసరికి 10:15 అయింది. నా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పినాను, అన్నా మీరు పాటలు పాడుతూ ఉండండి, నేను వస్తాను అని చెప్పినాను. నేరుగా పుల్పిట్ మీదకి వెళ్ళి ఆరాధన వర్తమానం ఇచ్చి ఆరాధన చేస్తూ ఉండండి అని చెప్పి పోయి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసినాను. అంత ఒక్కొక్కసారి అంత ప్రెషర్, అంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఇలాగున ప్రభు అనేక విషయాలు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, ప్రతి సందర్భం, ప్రతి విషయంలో దేవుడు కొన్ని మంచి ఉద్దేశాలు కలిగి ఇలాంటి పరిస్థితులను అనుమతించినాడు. అంత టైట్ షెడ్యూల్లో కూడా దేవుని వాక్యమై ఎంతో ఆసక్తి ఉండేది, చదవాలి. ఎందుకంటే సమయం ఉన్నప్పుడు చదివేదాని కొరకు బోర్ కొడుతుంది, కానీ ఇప్పుడు అసలు చదవట్లేదు, సమయమే దొరకట్లేదు. కాబట్టి ఏ ఒక్క నిమిషం దొరికినా చదవాలని ఆసక్తి, ఏ ఒక్క నిమిషం దొరికినా ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి. కాబట్టి అలాగున దేవుడు అనేక విషయాలు నేర్పిస్తూ ఆయన మీద ఆధారపడుతూ అనేక పరిస్థితుల్లో ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇంకా 2013లో ప్రారంభమైన ఆ హెబ్రోన్ గొడవలు, సమస్యలు అలాగనే కంటిన్యూ అవుతాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ప్రతిరోజు ఏదో ఒక గొడవ. ఇప్పటికీ అట్లాగే ఉన్నాయనుకోండి. లోపల ఎంతో భయంకరంగా, అయితే సిస్టర్స్ ద్వారా, లేదంటే బ్రదర్స్ ద్వారా, లేదంటే బయటి వాళ్ళ ద్వారా ఏదో ఒక రకమైనటువంటి సమస్య. ఎన్నోసార్లు ఎందుకు వచ్చినామా ఇలాంటి స్థలానికి అని చాలాసార్లు అనిపించింది, కానీ ప్రభు తన ఉద్దేశానుసారంగా నడిపించినాడు. ఆ తర్వాత 2019 వరకు హెబ్రోన్లో ఉన్నాము. 2019లో మరి ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చేయాలి అని. అయితే నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనుకున్నాను, పెద్దవాళ్ళందరినీ వదిలిపెట్టి నా వివాహం అయిద్దాం, ముందు వాళ్ళది కావాలి కదా అని అనుకుంటా ఉన్నాను. అయితే వాగ్దానం ఇచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు. సిస్టర్ది గుంటూరు దగ్గర సత్తెనపల్లి పక్కన ఊటుకూరు అనేటటువంటి గ్రామం. కాబట్టి ఆమె అక్కడి నుంచి సేవకు సమర్పించుకొని గుంటూరులో ఉంది, తర్వాత కొంతకాలం విజయవాడలో ఉంది, కొంతకాలము పులివెందల్లో ఉంది, ఆ తర్వాత మరలా సిటీకి వచ్చిందనమాట. అట్లా సేవకుల దగ్గర నుంచి మారుతూ సిటీకి వచ్చింది. ఆ సంబంధం వచ్చింది, ప్రార్థన చేసుకున్నాము, ప్రభు సమాధానం ఇచ్చినాడు. తర్వాత 2019లో మా వివాహమైన తర్వాత హైదరాబాద్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో, అంటే శంషాబాద్కి ఒక 8 కిలోమీటర్ల దూరంలో చౌదరిగూడ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్న సంఘం ఉంది, అక్కడికి పంపించినారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే, చాలా చిన్న సంఘం. ఎందుకంటే నన్ను అక్కడికి ఎందుకు పంపించారంటే, సిటీకి దగ్గరగా ఉంది, హెబ్రోన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో నన్ను దూరం పంపించలేక వాళ్ళకి అవసరత ఉంది పెద్దవాళ్ళకి, కాబట్టి నన్ను దగ్గరే ఉంచుకోవడానికని ఆ సంఘానికి పంపించారు. ఆ సంఘానికి అక్కడికి వెళ్ళడానికి ఒక ఆటో సరిగా ఉండదు, బస్సులు అయితే అసలే లేవనుకోండి.
ఒక ఆటో సరిగా ఉండదు. ఏదైనా బయటికి రావాలి అని అంటే ఒక 2 కిలోమీటర్లు వస్తే కానీ ఏమీ ఆటో దొరకదు. ఉదయాన్నే ఫోన్ చేస్తారు, అర్జెంటుగా రా అంటారు, హెబ్రోన్కి 1 గంటలో ఉండంటారు. నేను అంటాను గంట కుదరదు, ఖచ్చితంగా 2 గంటల కంటే ఎక్కువే పడుతుంది అని అంటాను. ఏంటయ్యా నేను సిటీలో దగ్గరలో వేస్తే నువ్వు 2 గంటలు పడుతుంది 3 గంటలు పడుతుంది అని అంటే నా పరిస్థితి ఇట్లా ఉంది, కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సరే. వాళ్ళు కూడా చాలా కాలం ఇబ్బంది పడ్డారు, మేము కూడా చాలా కాలం ఇబ్బంది పడ్డాము. ఆ పంపించిన స్థలం అంతకుముందు హెబ్రోన్ నుంచి అక్కడికి ప్రతి ఆదివారము పరిచర్యకి వెళ్తూ ఉండేవారు. అందులో ఒక సేవకుడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటిదనంటే అది పాడుబడిన బంగ్లా అంతే. ఇంకా ఆ ఊరిలో అడవుల్లో ఉండేది, అది పొలాల మధ్యలో చుట్టూ చెట్లు ఉండేవి, దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు, ఊడ్చే వాళ్ళు కూడా లేరు. అట్లాంటి దానికి పంపించినారు. సరే అయినా కూడా వెళ్ళినాము. అక్కడ చిన్న మందిరం ఎంత ఉంటుందంటే ఇప్పుడు అక్క కూర్చున్నారు కదా, ఆ బార్డర్ ఉంది కదా, అంత బార్డరు ఇంత ఉండేది, ఇలాగ ఉండేది అనమాట. ఇంత వెడల్పు, ఇదే పొడుగు, లేదంటే ఇంకా అంత ఉంటుండొచ్చు అంతే. అక్కడ సేవకుడికి ఇల్లు లేదు, ఎక్కడో మరలా దూరము ఒక రెంటెడ్ హౌస్లో ఉండవలసి వచ్చింది. రెంట్ కట్టేదాని కొరకు ఇబ్బంది, సంఘము నడిచేదాని కొరకు ఇబ్బంది, ఇలాంటి రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. తర్వాత పెద్దోళ్ళు ఏమన్నారంటే అవసరమైతే నువ్వు బాంబేకి వెళ్ళాలా, ట్రాన్స్ఫర్ అయ్యి, అప్పుడే వెళ్ళింది 6 నెలలు కూడా అవ్వలేదు, నువ్వు బాంబేకి వెళ్ళాలా, అక్కడ చాలా అవసరం ఉంది, హిందీ నార్త్ ఇండియా హిందీ వాళ్ళు ఉంటారు కాబట్టి అవసరం ఉంది అని అనుకొని పంపిద్దామని ప్రార్థన చేసి, నువ్వు 1 వారం వెళ్ళిరా, అక్కడున్న పరిస్థితుల గురించి మాకు చెప్పు, ఆ తర్వాత నేను పంపిస్తాము అని అన్నారు. అప్పుడే నెల్లూరు కూడా వచ్చింది. అక్కడ పరిస్థితులు బాగాలేవు, నువ్వు వెళ్ళాలా, నెల్లూరుకి వెళ్ళాలా, ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నాం కాబట్టి ఎట్లయినా అంటారు, నెల్లూరు వెళ్ళాలంటారు, అప్పుడే బాంబే అంటారు, అప్పుడే అరకు అంటారు, అప్పుడే విజయవాడ అంటారు, అప్పుడే అన్నీ అంటూ ఉంటారు. సరే నేను అనుకున్నాను దేవుని ఉద్దేశం అయితే ప్రభు సమాధానం ఇవ్వలేదు. నేను వాళ్ళకి చెప్పలేదు, కానీ ఆ వెంటనే కరోనా వచ్చింది, లాక్డౌన్ పడిపోయింది, ఇంకా బాంబే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడే 3 సంవత్సరాలు ఉన్నాము. ఆ తర్వాత ప్రభు చేసిన సహాయం కొలది ఒక చిన్న ఇల్లు మందిరంలో కట్టించాం, సేవకులు ఉండేదాని కొరకని. చిన్న ఇల్లు కట్టించుట్లో ప్రభు అద్భుతంగా సహాయం చేసినాడు. అప్పుడే సిస్టరు కన్సీవ్ అయింది, కుమార్తెనిచ్చినాడు దేవుడు, పెద్ద కుమార్తె. ఆమె పేరు, సిస్టర్ పేరు లిడియా, తర్వాత పెద్ద కుమార్తె పేరు మార్వెల్ మేరీ జోన్స్. ఆ తర్వాత 3 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరలా ఇప్పుడు ఉన్నటువంటి ఈసీఐఎల్ దగ్గర హైదరాబాద్లో ఈసీఐఎల్కి మౌలాలికి మధ్యలో బక్షీగూడ, చెప్పండి, బక్షీగూడ ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి పంపించినారు. అక్కడికి వెళ్ళి కూడా ఈ రోజుకి కరెక్ట్గా 2 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళి ఈ రోజుకి 2 సంవత్సరాలు. ఈస్టర్ దినానే పరిచర్య కొరకు వెళ్ళినాను. ఆ తర్వాత రోజే అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్ని విషయాల్లో సహాయపడుతూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుడు అక్కడ 2వ కుమార్తెని ఇచ్చినాడు. ఆమె వయసు ఇప్పుడు 7 నెలలు. 7 నెలలు ఈ రోజుతో పూర్తవుతాయి. రేపు 8వ నెల సెప్టెంబర్ 1వ తారీఖున గతించిన సంవత్సరంలో ఆమె జన్మించింది. కాబట్టి 2 కుమార్తెలను దేవుడు ఇచ్చినాడు. అక్కడ స్థానిక సంఘము, దాని కొరకే కూడా ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరము, ప్రార్థన చేయండి. అనేక విషయాలు ప్రభు నేర్పిస్తూ తన సేవలో వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్నిసార్లు సహకరించినటువంటి పరిస్థితులు, ఏదైనా ముందుకు వెళ్దామంటే ఏమీ సహకరించారు, కొన్నిసార్లు వద్దులే అన్నట్టుగా మాట్లాడారు. సిటీలో ఎట్లాగంటే అంత సిస్టమేటిక్ ఉండాలి. ఇప్పుడు ఎట్లాగంటే సడన్గా ఇందాక అన్నొచ్చి అన్న పేరు పెట్టే ప్రోగ్రాం ఉందంటే సిటీలో కుదరదు, 1 వారం ముందు చెప్పాలి. వారం ముందు చెప్పితేనే ఈరోజు పేరు పెడతారు, లేకపోతే కుదరదు. మధ్యాహ్నము సడన్గా రండి సువార్తకి వెళ్దామంటే రారు. 1 వారం ముందు చెప్తే దాని కొరకు ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే ఒక సిస్టమ్, ఇంకంతే, అట్లాగా అలవాటు అయిపోయింది. సిటీలో మొత్తం అంతే, సిటీలో దాదాపు అంతే, అన్ని చోట్ల అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు కృపనిస్తూ మెల్లిమెల్లిగా తన ప్రజలను సేవించేదాని కొరకై, దేవుని సేవించేదాని కొరకై అనేక విషయాల్లో ప్రభు సహాయపడతా ఉన్నాడు. అటు ఇక్కడ స్థానిక సంఘం చూసుకుంటూ హెబ్రోన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుని సేవకులకు, పెద్దలైనటువంటి వారికి సహకారంగా ఉంటూ అలాగున్న సేవను జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి. మా తల్లిదండ్రుల పేర్లు
ఇజ్రాయెల్, సరోజ. వారి కొరకు ప్రార్థన చేయండి. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా పేరు ప్రభుదాసు, పెద్ద తమ్ముడి పేరు ఏస్దాసు, చిన్నవాడి పేరు బెంజమిన్. పెద్దవాడి మ్యారేజ్ అయిపోయింది, వాడికి కూడా ఒక కూతురుంది. చిన్నవాడి మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు తన సొంత సమయంలో తన భవిష్యత్తును కూడా స్థిరపరిచినట్లుగా, అలాగనే వ్యక్తిగతంగా నా కుటుంబము అక్కడ బక్షిగూడలో జరుగుతున్నటువంటి సేవ, వీటన్నిటి కొరకై దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మరొకసారి నా తరపున, కుటుంబం తరపున, అక్కడ స్థానికంగా ఉన్న ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం తరపున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ 3 రోజులు నన్ను భరించినారు. ఏదైనా పొరపాటు, ఎక్కడైనా ఎవరినైనా ఏ విషయంలో అయినా గాయపరిచి ఏదైనా చేసి ఉంటే అయితే నన్ను కూడా క్షమించి, మా గురించి మరి ముఖ్యంగా సేవకులకు కూడా మరి ఏమైనా నా వలన ఈ 3 రోజుల్లో ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించి మా గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. మీ గురించి కూడా మేము తప్పకుండా మా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ప్రైజ్.